ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్య సందేశాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, కలహముతో కూడినటువంటి ఇండ్ల గూర్చి, నెమ్మదితో కూడినటువంటి ఇండ్లను గూర్చి దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నీ కుటుంబం లేక నీ గృహం లేక నీ ఇల్లు కలహాలతో, అంటే గొడవలతో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో ఒకవేళ మీరు సతమతం అవుతూ ఉంటే, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మదితో కూడిన ఇంట్లో ఉండుట చాలా మంచిది. కలహాలతో కూడినటువంటి ఇంట్లో ఉండి రుచికరమైన ఆహారాలు తినుట కంటే నెమ్మది కలిగి ఉండి ఓన్లీ ఒట్టి రొట్టె ముక్క తినుట మేలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మీకు ఏమున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డలారా నీ ఇంటిలో ఉండవలసింది ఏంటంటే నెమ్మది, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ, రక్షణ చాలా ప్రాముఖ్యం. వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, కలహాలతో కూడినటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయండి. గొడవలతో కూడినటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయి. రుచికరమైన ఆహార పదార్థాలు తింటే ఉపయోగం ఏముందండి? ఏమండి, శ్రేష్టమైనటువంటి ఈవులను కలిగి ఉంటే ఉపయోగం ఏముంది? నెమ్మది లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు లేనప్పుడు దేవుని బిడ్డలారా జీవితంలో ఎలా సంతోషించగలం? దేవుని వాక్యం చెప్తుంది కదా, కలహముతో కూడిన ఇంట్లో ఉండి రుచికరమైన ఆహార పదార్థాలు తింటే ఉపయోగం ఏముంది? నెమ్మది కలిగినటువంటి ఇంట్లో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే దాని అర్థం దేవుని బిడ్డలారా, మన కుటుంబం నెమ్మది కలిగి ఉండాలి. ఒట్టే రొట్టె ముక్క తింటే చాలా శ్రేష్టం. ఆనందం అందులోనే ఉంది, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ. నీ ఇల్లు ఎలా ఉంది? నీ గృహం ఎలా ఉంది? నెమ్మదితో ఉందా లేకపోతే కలహాలతో కూడినటువంటి ఇల్లుగా ఉందా? చూడండి, ఈరోజు భార్యాభర్తలు అనబడిన వారు ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి గొడవలతో, ఇటువంటి భేదాలతో, భయంకరమైనటువంటి పరిస్థితులతో సతమతమయ్యేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు నీకు నెమ్మది కావాలని నువ్వు ఆశపడుతుంటే దేవుని వాక్యాన్ని నీ గృహంలోనికి చేర్చుకోవాలి. ఈరోజు నెమ్మది కలిగి నువ్వు జీవించాలని ఆశపడితే యేసయ్యను నీ ఇంటికి చేర్చుకోవాలి. గొడవలు, కక్షలు ఇవన్నీ కూడా నీ గృహాన్ని విడిచి వెళ్ళిపోతాయి. దేవుడు సాతాను క్రియలు, దురాత్మ క్రియలు, చీకటి ఆత్మలు నీ గృహాన్ని విడిచి వెళ్ళిపోతాయి. నీ గృహంలో నెమ్మది ఉంటుంది. నెమ్మది కలిగి నువ్వు జీవించగలిగితే గాక ఎల్లప్పుడూ సంతోషం నీ వశం అవుతుంది, ఆనందం నీ వశం అవుతుంది. ఈరోజు సంతోషాన్ని కోల్పోయావా? ఆనందాన్ని కోల్పోయావా? నెమ్మదిని కోల్పోయావా? సమాధానాన్ని కోల్పోయావా? కారణం ఏంటి తెలుసా? నీ గృహాల్లో కలహాలే దానికి గల కారణం. కలహాలు ఉండకూడదు, నెమ్మది కావాలి అని అంటే ప్రభు దగ్గరికి రండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నిన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడలాగా సహాయం చేయండి. చాలా మంది స్వామి గృహాల్లో కలహాలతో జీవిస్తూ ఉన్నారు, గొడవలతో జీవిస్తూ ఉన్నారు. కొన్ని గృహాలు మాత్రమే నెమ్మది కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రభు తండ్రి, ఎవరైతే గొడవలతో, కక్షలతో, పోరాటాలతో గృహాల్లో ఉంటూ ఉన్నారో వారందరినీ మార్చండి, రక్షణ ఇవ్వండి. సమాధానమును, ఐక్యతను, ప్రేమను,